నీడలోనే నా జీవితం, నీ సిలువలోనే నా ముక్తి, నీ నీడలోనే నా జీవితం, నీ సిలువలోనే. నాకను పాపగా నీ ఉన్నావని, నా మదిలోని మమతవు నీవని, నీ రక్తముతో నన్ను కొన్నావని, నీ రక్తముతో నన్ను కొన్నావని, నిరతము కొలుతును ఇలా నిన్ను దేవా, నిరతము కొలుతును ఇలా నిన్ను దేవా, నీ సిలువలోనే. Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారంలో 4వ దినము, మరి పరిశుద్ధ గురువారంలో ఏం జరిగిందో మనము చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. ఆఫ్టర్ దట్ హీ poured the water into a basin and began to wash the disciples' feet and to wipe them with the towel where he was girded. May the Lord bless this word. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదములు కడుగుట ఈ దినము మరి టాపిక్ అండి. జీసస్ వాష్డ్ హిస్ డిసైపుల్స్ ఫీట్. మనకు తెలుసు యేసయ్య తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంతము వరకు కూడా మనల్ని ప్రేమించినటువంటి దేవుడండి. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయుటకు వచ్చాను కానీ పరిచర్య చేయించుకుంటకు రాలేదు అని కూడా ఆయన మనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అలాగేంటంటే ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితమును ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆ సమయంలో మరి యేసు ప్రభు మరి ప్రభు రాత్రి భోజనం సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. చూడండి ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు. ఆయన మరి భోజన పంక్తిలో కూర్చున్నటువంటి సమయంలో ఆయన లేచి ఆయన నడుమునకు ఒక తువాలు కట్టుకున్నాడు. అలాగే అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. శిష్యుల పాదములు కడుగుతున్నాడండి. ఈయన ఎవరు? ఒక టీచర్, ఒక గురువు. ఆయన ఒక మాస్టర్, ఆయన యజమాని. ఆయన ఏం చేశాడు? ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే తన యొక్క శిష్యుల మరి పాదములు కడుగనంత వరకు తాను తగ్గించుకున్నాడని. హల్లెలూయా. ఎవరైనా సరే అధికారం ఉన్నటువంటి వారు తన క్రింద ఉన్నటువంటి వారి యొక్క పాదములు కడుగుట అనేది అసాధ్యమండి. తనను తాను అంతవరకు తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయన మాదిరికరమైనటువంటి జీవితమును జీవించి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు ఆయన మొదలుపెట్టాను. అలాగే వారి యొక్క పాదములు తుడుచుటకు ఆయన మొదలుపెట్టాను. అలానే ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. మనకు తెలుసు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రశ్న సీమోను పేతురు యేసు ప్రభువును వేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదములు కడుగుతావా? ప్రతి ఒక్కరి పాదములు ఆయన కడిగాడండి, ఒక్కరిని విడిచిపెట్టలేదు. తనను మరి పట్టించబోతున్నటువంటి ఆ ఇస్కరియోతు యూద పాదాలు కూడా అతను కడిగినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదమును కడుగుదువా? అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగునెడల నీతో నాకు పాలు లేదనెను.
నేను ఒక్కసారి కానీ నీ పాదములు కానీ కడగకుండా ఉంటే మరి నువ్వు నాతో నువ్వు కలిసి ఉండవు, మరి నాలో నీకు ఎటువంటి పాలు కూడా ఉండదు అని చెప్పినప్పుడు మరి అంటాడు పేతురు, అయ్యా నా కాళ్ళు మాత్రమే కాదు నా శరీరం అంతా కూడా నువ్వు కడుగు, ఎందుకంటే నేను నీలో ఐక్యం అవ్వాలని నేను అనుకుంటున్నానండి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా అనుకున్న మాటలా అంత తగ్గింపు మరి స్వభావం మనలో ఎప్పుడైనా ఉందా? మరి మనకు ఎవరైనా సరే మన కింద ఉన్నారు అంటే మరి వారి గురించి మనం ఎప్పుడు కూడా మరి వ్యతిరేకంగానే, లేకపోతే వారిని మరి చిన్నగా మనసుతోనే మనం చూస్తూ ఉంటామండి. చాలా మీన్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామండి. కానీ యేసయ్య అట్లా కాదు. తనతో పాటు మరి తను ఎవరికైతే బోధించాడో, ఎవరికైతే రక్షణ మార్గం చూపించాడో వారి యొక్క కాళ్ళు కడిగి తాను సంపూర్ణంగా మరి అర్పించుకున్నట్లుగా చూస్తున్నాం, తగ్గించుకున్నట్లుగా అటువంటి తగ్గింపు మనసు మనం అందరం కూడా కలిగి ఉన్నాం. వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అని మాట్లాడేటువంటి మరి మనుషులు ఎంతోమంది ఉన్నారండి. మరి అటువంటి ఆలోచన ఒకవేళ ఉంటే యేసు ప్రభు వైపు మనం చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు తగ్గింపు అనేది ఏంటో మనము నేర్చుకుంటామండి. ఈ వాక్యం ద్వారా మనం తగ్గించుకుంటూ నేర్చుకొని మరి దేవునిలో పాలు పంపులు పొందటానికి మనం సిద్ధపరచుకుందాము. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడున్న దేవానికి వందనములు ప్రభా. పరిశుద్ధ గురువారం నా ప్రభా నా తండ్రి మీరు చేసినటువంటి కార్యం ప్రభ మేము ధ్యానించుచున్నాము యేసయ్య. అవును ప్రభ నా తండ్రి నన్ను తగ్గించుకున్నావు యేసయ్య. శిష్యుల పాదం ప్రభ నువ్వు కడిగావు యేసయ్య. అలాగే నా తండ్రి తువాలతో వరకు పాదములు తుడిచావు నాయన ప్రభ నా తండ్రి. అటువంటి మరి తగ్గింపు మనసును ప్రభ నాకు అలాగే వీడు చూసిన వారందరికీ కూడా మీరు దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు ప్రభా. మేము నీ యొక్క బలను సమీపించేటప్పుడు ప్రభ నా తండ్రి ఎవరి మీదైనా ఏమైనా కోపం కానీ ద్వేషం కానీ ఉంటే ప్రభ వాటన్నిటిగా మేము తుడిచివేసి ప్రభ నా తండ్రి తగ్గింపును కలిగి నీ వంటి మనసు మేము కలిగి ఉంటూ ముందుకు సాగటానికి మీరు మాకు సహాయం దయచేయవలసిన వేడుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.